హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఆర్ టెక్ రియాలిటీ. ఫ్రెండ్స్ వచ్చి ఈ వీడియోలో వచ్చేసి లూట్ డీల్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. సో గైస్, ఎవరైతే మనకు టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఉన్నారో సో వాళ్ళైతే కంపల్సరీగా ఈ వీడియోని అయితే వాచ్ చేయండి. సో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఒకవేళ మీరు కానీ మనకు టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మీరు ఆ ఒక లింక్ క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వచ్చు. సో గైస్, ఇక్కడ మీకు లూట్ డీల్స్ గురించి అంటే మనకి లూట్ డీల్స్లో మీకు ఎన్ని డిఫరెంట్ టైప్స్ వస్తాయి అండ్ మీకు లూట్ డీల్స్ వచ్చేసి ఏ టైంలో వస్తాయి అండ్ వీటిని మీరు ఫాస్ట్గా ఎలా ఆర్డర్ చేసుకోవాలి అండ్ వీటిని ఆర్డర్ చేసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. సో ఇటువంటి పాయింట్స్ అనేవి మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఒకవేళ మీకు కానీ ఒక పాయింట్స్ తెలిసినా కూడా వీడియోని అయితే కంపల్సరీ ఎండ్ వరకు వాచ్ చేయండి. సో మీకు ఏదైనా ఒక పాయింట్ యూస్ఫుల్ అయితే అవుతుండొచ్చు. అండ్ అలాగే మీరు మన ఒక టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఉన్నట్టయితే సో నేను ఏదైనా లూట్ డీల్ పోస్ట్ చేయగానే సో మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రావడానికి కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. అండ్ అలాగే నేను ఈ యొక్క డీల్స్ పోస్ట్ చేసేటప్పుడు సో మీకు కొన్ని షార్ట్ కట్స్ అయితే యూజ్ చేస్తాను. సో వాటి గురించి అయితే చెప్తాను. సో వీడియోని అయితే కంపల్సరీ ఎండ్ వరకు వాచ్ చేసినట్టయితే సో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి లూట్ డీల్స్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీల్స్ వస్తాయి. సో ఇందులో మీకు ఫస్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్ లూట్ డీల్స్. సో డైరెక్ట్ లూట్ డీల్స్ అంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ వచ్చేసి హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంది. సో వాటిని వచ్చేసి మీరు డైరెక్ట్గా బై నౌ క్లిక్ చేసి పర్చేస్ అయితే చేయొచ్చు. లైక్ మీరు ఇక్కడ చూసారంటే మనకి ఒక ప్రోడక్ట్ వచ్చేసి 1300 రూపీస్ కాస్ట్ అయితే ఉంది అండ్ ఇది మనకి లూట్ డీల్లో వచ్చేసి జస్ట్ 49 రూపీస్కి అయితే వచ్చింది. సో ఈ విధంగా కొన్ని డీల్స్ అయితే వస్తాయి అండ్ ఇటువంటి డీల్స్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో లింక్ పోస్ట్ చేయగానే మీరు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూపన్ అప్లై డీల్స్. సో మనకి అమెజాన్లో వచ్చేసి ఈ యొక్క డీల్స్ అయితే వస్తుంటాయి. సో మనకి అమెజాన్లో 30%, 60%, 80% ఆఫ్ అని కూపన్ అప్లై డీల్స్ అయితే వస్తుంటాయి. సో మీరు ఇక్కడ స్క్రీన్ అయితే చూడొచ్చు. సో ఈ యొక్క డీల్స్ కానీ నేను పోస్ట్ చేసినప్పుడు సో మీరు ఆ ప్రోడక్ట్ ఓపెన్ చేసుకొని కొద్దిగా పేజ్ని పైకి అయితే స్క్రోల్ చేయవలసి ఉంటుంది. సో అక్కడ వచ్చేసి మీకు అప్లై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ ఒక ఆప్షన్ క్లిక్ చేసి మీరు యాడ్ టు కార్ట్ క్లిక్ చేసి సో మీరు బై చేయవలసి ఉంటుంది. సో మీకు పేమెంట్ పేజ్లో వచ్చేసి ఆ ఒక డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఈ యొక్క డీల్స్లో మీకు 2 డిఫరెంట్ టైప్స్ అయితే వస్తాయి. సో ఒకటి వచ్చేసి మీకు చెక్ బాక్స్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇలా చెక్ బాక్స్ వచ్చినట్టయితే మీరు ఆ ఒక చెక్ బాక్స్ని క్లిక్ చేస్తే సో మీకు టిక్ మార్క్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మీరు కార్ట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు అప్లై అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ యొక్క కూపన్ అప్లై డీల్స్లో వచ్చేసి ఇలా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీల్స్ అయితే వస్తుంటాయి అండ్ ఇవి ఓన్లీ మీకు అమెజాన్లో మాత్రమే వస్తాయి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఆఫర్ డీల్స్. సో మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కార్డ్స్ మీద వచ్చేసి మీకు ఇంకా ఎక్స్ట్రా 10% ఆఫ్ డిస్కౌంట్ అయితే ఇస్తుంటాయి. సో మనకి కొన్నిసార్లు లూట్ టైంలో ఏమవుతుందంటే కార్డ్ ఆఫర్స్ మీద వచ్చేసి మనకి 2000, 3000, 10,000 వరకు కూడా మనకి రీసెంట్గా మొబైల్స్ మీద అయితే డిస్కౌంట్ అయితే వచ్చాయి. సో మీకు అమెజాన్లో అయితే మీకు ఇలా ఆఫర్ సెక్షన్లో అయితే ఉంటుంది. ప్రోడక్ట్ పేజ్ కింద వచ్చేసి బ్యాంక్ ఆఫర్స్ అని. సో ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ని మీరు క్లిక్ చేశారంటే సో ఏ యొక్క బ్యాంక్ కార్డ్ మీద మీకు ఎంత డిస్కౌంట్ వస్తుందో మీకు ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ప్రోడక్ట్ పేజ్ని కొద్దిగా పైకి స్క్రోల్ చేశారనుకుంటే సో అదే ప్రోడక్ట్కి మీకు ఇంకొక ప్రైస్ అయితే కనిపిస్తుంది. గెట్ దిస్ ఫర్ యాజ్ లో యాజ్ అని ఇంకో ప్రైస్ అయితే చూపిస్తుంది. అంటే మీరు అదే ప్రోడక్ట్ని బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకొని ఈ ప్రైస్కి కూడా మీరు బై చేయొచ్చు. సో మీకు ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఒక యారో అయితే ఉంటుంది. సో ఈ యొక్క యారో క్లిక్ చేశారంటే ఏ బ్యాంక్ కార్డ్ మీద మీకు ఎంత డిస్కౌంట్ వస్తుందో సో మీకు ఇక్కడ విజిబుల్ అయితే అవుతుంది. సో మీరు ఆ ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదంటే డెబిట్ కార్డ్ యూజ్ చేసుకొని సో ఆ ఒక ప్రోడక్ట్ కానీ పర్చేస్ చేసినట్టయితే సో మీకు డిస్కౌంట్ అనేది అయితే వస్తుంది. అండ్ మీకు అమెజాన్లో వచ్చేసి మీకు ఇందాక ఫస్ట్ ఆప్షన్ చెప్పినట్టు సో మీకు కూపన్ అప్లై అండ్ అలాగే బ్యాంక్ ఆఫర్స్ ఒకేసారి కూడా కొన్ని ప్రోడక్ట్స్కి అయితే వస్తుంటాయి. సో మీరు ఇక్కడ ఈ ప్రోడక్ట్కి అయితే చూడొచ్చు మనకి కూపన్ అప్లై అని 500 రూపీస్ డిస్కౌంట్ చూపిస్తుంది అండ్ అలాగే మీకు ఇదే ప్రోడక్ట్కి మీకు బ్యాంక్ ఆఫర్ కూడా అప్లై అయితే అవుతుంది. సో ఇలా మీరు ఆ ఒక ప్రోడక్ట్ని ఇంకా ఎక్కువ డిస్కౌంట్లో పర్చేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైటనింగ్ డీల్స్. సో మనకి ఇవి వచ్చేసి అమెజాన్లో అయితే వస్తుంటాయి. సో మనకి ఒక ప్రోడక్ట్ వచ్చేసి ఒక లిమిటెడ్ స్టాక్లో లైటనింగ్ డీల్స్ అని సో ఈ విధంగా అయితే వస్తాయి. సో మీరు ఇక్కడ చూసారంటే ఈ యొక్క ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 2 డిఫరెంట్ ప్రైజెస్ అయితే చూపిస్తుంది. సో ఒకటి వచ్చేసి లైటనింగ్ డీల్ అండ్ ఇంకోటి వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ అని. సో మీరు ఇక్కడ లైటనింగ్ డీల్లో చూసారంటే మనకి ప్రోడక్ట్ కాస్ట్ అనేది కొద్దిగా తక్కువ అయితే చూపిస్తుంది. సో ఇటువంటివి కూడా మీకు లూట్ డీల్స్లో అయితే వస్తుంటాయి. సో ఈ యొక్క డీల్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే ఎక్స్పైర్ అయితే అయిపోతుంటాయి. ఎందుకంటే వీరు లిమిటెడ్ స్టాక్ని మాత్రమే లైటనింగ్ డీల్స్లో అయితే పెడుతుంటారు. సో ఇటువంటి ప్రోడక్ట్స్ కానీ మీరు లూట్ చేయాలనుకుంటే చాలా ఫాస్ట్గా అయితే ఉండవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారంటే మనకు ఒక లైన్ అయితే ఉంది. సో ఈ యొక్క లైన్ వచ్చేసి మనకి ఈ యొక్క ప్రోడక్ట్ స్టాక్ అయిపోతున్న కొద్దీ సో ఈ యొక్క లైన్ అయితే ఫిల్ అయితే అయిపోతుంది అండ్ మీకు ఇక్కడ ఎంత % క్లెయిమ్ అయిందో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. సో మీకు ఇక్కడ 100% క్లెయిమ్ వచ్చినట్టయితే సో ఒక డీల్ అనేది మీకు ఎక్స్పైర్ అయితే అయిపోయినట్టు. సో లైటనింగ్ డీల్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే ఎక్స్పైర్ అయితే అయిపోతాయి.
సో రీసెంట్గా మన ఒక టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసి ఒక లైటనింగ్ లూట్ డీల్ అయితే పోస్ట్ చేశాను. సో ఈ ఇయర్ బడ్స్ వచ్చేసి మనకి లాంచ్ రోజు సో ఒక 100 యూనిట్స్ వచ్చేసి 99 రూపీస్కి అయితే వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. సో ఎవరైతే ఫస్ట్ 100 మెంబర్స్ వీటిని ఆర్డర్ చేసుకుంటారో సో వాళ్ళకైతే 99 రూపీస్కి అయితే వస్తుంది. సో ఇలా మీకు లిమిటెడ్ స్టాక్ అనేది ఇలా లూట్ డీల్స్లో అయితే వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూపన్ కోడ్ డీల్స్. సో ఈ యొక్క డీల్స్ కూడా మీకు అమెజాన్లో అయితే వస్తుంటాయి. సో కొన్ని ప్రోడక్ట్స్కి మనం కూపన్ కోడ్ అయితే అప్లై చేయవలసి ఉంటుంది. సో ఈ యొక్క కూపన్ కోడ్ వచ్చేసి మనకి పేమెంట్ పేజ్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో నేను ఏదైనా ప్రోడక్ట్ వచ్చేసి పోస్ట్ చేసి మీకు కూపన్ కోడ్ కానీ పోస్ట్ చేసినట్టయితే సో జస్ట్ మీరు ఆ కూపన్ కోడ్ మీద క్లిక్ అయితే చేయండి. సో మీకు అది కాపీ అయితే అయిపోతుంది. అండ్ డైరెక్ట్ మీరు ఆ ప్రోడక్ట్ని వచ్చేసి బై నౌ క్లిక్ చేసి పేమెంట్ పేజ్లో వచ్చేసి మీకు యాడ్ గిఫ్ట్ కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో అందులో ఆ కూపన్ కోడ్ పేస్ట్ చేసి మీరు అప్లై అయితే క్లిక్ అయితే చేయండి. సో ఒకవేళ మీకు కానీ ఆ ఆఫర్ ఉన్నట్టయితే కూపన్ అయితే అప్లై అయితే అవుతుంది. సో ఈ యొక్క కూపన్ కోడ్ డీల్స్లో వచ్చేసి కొన్నిసార్లు ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీగా అయితే వస్తుంటాయి. సో ఎటువంటి మనీ అయితే పే చేయని అవసరం లేదు. అండ్ కొన్ని వచ్చేసి 50% డిస్కౌంట్ అలా కూడా వస్తుంటాయి. సో ఇటువంటి డీల్స్ అనేవి మీకు చాలా రేర్గా అయితే వస్తుంటాయి. సో ఎక్కువగా అయితే రావు. సో ఎప్పుడైనా నేను అమెజాన్ లింక్ ఇచ్చి మీకు కూపన్ కోడ్ కానీ పోస్ట్ చేసినట్టయితే సో పేమెంట్ పేజ్లో ఆ కూపన్ కోడ్ అనేది మీరు అప్లై చేయాలని గుర్తైతే పెట్టుకోండి. సో ఇలాంటివి రీసెంట్గా మనకి కోల్గేట్ సంబంధించిన ఒక డీల్ అయితే వచ్చింది. సో 1 రూపీ కన్నా తక్కువకైతే ఈ యొక్క ప్రోడక్ట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫర్స్. సో ఈ యొక్క ఎక్స్చేంజ్ ఆఫర్ గురించి చాలా మందికి అయితే తెలుసు. లైక్ మనకి ఏదైనా మొబైల్ కానీ టీవీస్ కానీ పర్చేస్ చేసేటప్పుడు సో ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంటుంది. సో మన ఒక ఓల్డ్ ప్రోడక్ట్ని మనం ఎక్స్చేంజ్ చేస్తే మనకి ప్రోడక్ట్ మీద ఇంకెక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇటువంటి ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా మనకి అప్పుడప్పుడు లూట్స్ అయితే వస్తుంటాయి. లైక్ మనకి రీసెంట్గా వచ్చేసి టీవీస్ సంబంధించిన ఒక ఆఫర్ అయితే వచ్చింది. లైక్ మన ఒక ఓల్డ్ సిటిఆర్ టీవీస్ కానీ మనం ఎక్స్చేంజ్ చేసినట్టయితే మనకి 9,000 8,000 అలా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వచ్చింది. సో నార్మల్ డేస్లో మనకి సిటిఆర్ టీవీస్కి అంత ప్రైస్ అయితే రాదు. 200 300 ఇంత లో అయితే వస్తుంది. సో ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్స్లో కూడా మీకు లూట్ డీల్స్ అయితే వస్తుంటాయి. సో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఉంటే సో మీకు ఇక్కడ స్క్రీన్ అయితే డిస్ప్లే అయితే చేస్తుంటాను. సో గైస్ మనకి ఇలా ఇన్ని డిఫరెంట్ టైప్స్లో అనేది మీకు లూట్ డీల్స్ అయితే వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క లూట్ డీల్స్ అనేవి ఏ టైంలో ఎక్కువగా వస్తాయో వాటి గురించి అయితే చెప్తాను. సో గైస్ మనకి ఈ యొక్క లూట్ డీల్స్కి పర్టికులర్గా ఇదే టైం అని మనం అయితే చెప్పలేం. సో మనకి డే మొత్తంలో ఏ టైంలో అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మెయిన్గా మనకి 90% వచ్చే ఛాన్స్ వచ్చేసి నైట్ 12కి అయితే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నైట్ 12 o'clock మనకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఎందుకు ఉందంటే సో మనకి ఏదైనా రేపటి ఆఫర్స్ మనకి అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్లో ఉన్నాయనుకుంటే సో అవి మనకి నైట్ 12కి చేంజ్ అవుతాయి కాబట్టి సో మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ ప్రైస్ చేంజ్ అయ్యేటప్పుడు కొన్ని ప్రోడక్ట్స్కి వచ్చేసి ప్రైస్ ఎర్రర్ అవుతుంది. కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ప్రైస్ తక్కువగా చేంజ్ అవుతాయి. సో ఈ ప్రైస్ చేంజ్ అయ్యేటప్పుడు మనకి కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి కాబట్టి సో ఆ టైంలో మనకి లూట్ డీల్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా మీకు డైలీ 12 o'clock లూట్ డీల్స్ వస్తాయా అంటే సో ఇలా డైలీ అయితే ఉండవు. సో ఎప్పుడైతే సేల్స్ అయితే ఉంటాయో సో ఆ టైంలో అయితే మీకు గ్యారంటీగా అయితే వస్తాయి. సో ఎగ్జాంపుల్గా మనకి రేపు కానీ సేల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే సో ఇవాళ నైట్ 12 o'clock మనకి లూట్ డీల్స్ వస్తాయని సో మీరైతే అర్థం చేసుకోవాలి. సో మీరు ఆ టైంలో కానీ ఒకవేళ కొద్దిగా యాక్టివ్గా ఉన్నట్టయితే సో ఈ ప్రోడక్ట్స్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి వచ్చేసి సో మనకి అప్కమింగ్ డేస్లో వచ్చేసి అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సేల్ అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే వస్తున్నాయి కాబట్టి సో ఎవరైతే మనకు టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఉన్నారో సో మీరైతే ఈ యొక్క 1 month అయితే కొద్దిగా యాక్టివ్ అయితే ఉండండి. సో చాలా లూట్ డీల్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లూట్ డీల్స్ వచ్చినప్పుడు మీరు ఫాస్ట్గా ఎలా ఆర్డర్ చేయాలో వాటికి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో చాలామంది ఈ యొక్క లూట్ డీల్స్ అయితే ఆర్డర్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తుంటారు. బట్ వాళ్ళు పేమెంట్ పేజ్కి వచ్చాక లేదంటే పేమెంట్ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అని ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి మిస్ అయితే అవుతుంటారు. సో ఇలా కాకుండా ఉండాలంటే మీరు ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఏదైనా లూట్ డీల్ పోస్ట్ చేసినప్పుడు సో ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఛానల్ అయితే యాక్టివ్గా అయితే ఉండాలి. సో అప్పుడే నేను లూట్ డీల్ పోస్ట్ చేసినప్పుడు సో మీరు లింక్ మీద క్లిక్ చేసి బై చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే మీరు లేట్ చేస్తారనుకుంటే సో ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే మీకు ఒక టెలిగ్రామ్ సెట్టింగ్ అయితే చెప్తాను. సో ఈ యొక్క సెట్టింగ్ పెట్టుకున్నట్టయితే సో నేను ఏదైనా డీల్ పోస్ట్ చేస్తే సో మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఎటువంటి డిలే లేకుండా. సో ఈ యొక్క సెట్టింగ్ వచ్చేసి మీరు మనకు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాక సో మనకు టెలిగ్రామ్ ఛానల్ నేమ్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. అండ్ ఇక్కడ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ ఇందులో వచ్చేసి మీకు ప్రయారిటీ అని అయితే ఉంటుంది. సో ఈ ప్రయారిటీ ఆప్షన్ క్లిక్ చేసి అర్జెంట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీకు నోటిఫికేషన్స్ అనేవి ఫాస్ట్గా అయితే వస్తాయి. అండ్ అలాగే మీకు డీల్ పోస్ట్ చేయగానే ఏదైనా ఇండికేషన్ రావాలనుకుంటే సో మీరు ఇక్కడ సౌండ్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ సౌండ్ ఆప్షన్లో వెళ్ళి ఏదైనా ఒక సౌండ్ పెట్టుకున్నట్టయితే సో మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఏదైనా డీల్ పోస్ట్ చేయగానే సో మీకు ఒక సౌండ్ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఫాస్ట్గా టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసుకొని ఆ లూట్ డీల్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఎవరైతే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళైతే ఈ
ఆప్షన్ అయితే పెట్టుకోండి, నోటిఫికేషన్లో వెళ్ళి అర్జెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏదైనా డీల్ పోస్ట్ చేసినప్పుడు సో మీరు యాడ్ టు కార్ట్ అయితే క్లిక్ అయితే చేయకండి. సో మీకు యాడ్ టు కార్ట్ క్లిక్ చేశారంటే ప్రాసెస్ అనేది ఎక్కువ అయితే అవుతుంది. సో మీరు బై నౌ మీద క్లిక్ చేశారంటే సో మీకు డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది కొద్దిగా ఫాస్ట్ అయితే ఉంటుంది. సో మీరు బై నౌ మీద అయితే క్లిక్ చేయండి ఏదైనా లూట్ డీల్ వచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ మనకి లేట్ అయ్యేది వచ్చేసి పేమెంట్ పేజ్ దగ్గర. సో మనకు పేమెంట్ పేజ్ దగ్గర మీరు కానీ కార్డ్ పేమెంట్స్ కానీ యూపీఐ పేమెంట్స్ కానీ చేసినట్టయితే సో మీ యొక్క యూపీఐ నెంబర్ ఎంటర్ చేసే వరకు సో మనకి ఒక లూట్ డీల్ కూడా స్టాక్ అవుట్ అయితే అవుతుంది. సో ఇలా కాకుండా ఉండాలనుకుంటే సో మనకి అమెజాన్లో వచ్చేసి అమెజాన్ పే బ్యాలెన్స్ అని అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు కానీ అమెజాన్ పే బ్యాలెన్స్లో కొద్దిగా అమౌంట్ అయితే యాడ్ చేసి పెట్టుకున్నట్టయితే సో ఎటువంటి యూపీఐ లేదంటే కార్డ్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయకుండా సో మీరు డైరెక్ట్గా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కొద్దిగా ఫాస్ట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆప్షనల్. సో ఇందులో మీరు గ్యారెంటీగా అమెజాన్ పే బ్యాలెన్స్లో అమౌంట్ యాడ్ చేసుకోవాలని అయితే లేదు. సో ఎందుకంటే ఒకసారి మీరు అమెజాన్ పే బ్యాలెన్స్లో ఏదైనా అమౌంట్ యాడ్ చేసినట్టయితే సో మళ్ళీ మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోలేరు. సో దాని వచ్చేసి మీరు రీఛార్జ్కి లేదంటే షాపింగ్కి యూజ్ చేయవలసి ఉంటుంది. సో మీరు గ్యారంటీగా షాపింగ్ చేస్తారనుకుంటేనే అమెజాన్ పే బ్యాలెన్స్లో మీరు అమౌంట్ అయితే యాడ్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈ యొక్క టిప్ని అయితే మీరు ఆప్షనల్గా అయితే పెట్టుకోవచ్చు. సో మీరు ఫాస్ట్గా పర్చేస్ చేయాలనుకుంటే మీకు మొబైల్ అండ్ ఇంటర్నెట్ స్పీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ మీకు మొబైల్ కానీ స్లోగా వర్క్ చేసిన ఇంటర్నెట్ స్పీడ్ అనేది స్లోగా ఉన్నా కూడా సో మీరు లూట్ డీల్స్ అయితే మిస్ అయితే అవుతుంటారు. సో గైస్ ఇవి మీకు కొన్ని టిప్స్. సో మీరు లూట్ డీల్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ లూట్ డీల్స్ ఆర్డర్ చేసేటప్పుడు సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారో వాటి గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ కామన్ ప్రాబ్లమ్ వచ్చేసి చాలా మందికి సర్వర్ డౌన్ అయితే అవుతుంది. సో మనకి అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఇటువంటివి అయితే చాలా రేర్గా అయితే అవుతుంటాయి. సో ఇలా కాకుండా మీకు ఏదైనా వేరే వెబ్సైట్ లేదంటే మింత్రా కానీ ఇటువంటి వేరే వెబ్సైట్స్లో ఏమైనా లూట్ డీల్స్ పోస్ట్ చేసినప్పుడు సో చాలామంది ఒకేసారి ఆ ఒక లింక్ని క్లిక్ చేస్తారు కాబట్టి సో ఆ ఒక లింక్ అనేది వర్క్ చేయకపోవడం లేదంటే మీకు ఆ ఒక వెబ్సైట్ సంబంధించిన సర్వర్ డౌన్ అవ్వడం. సో అటువంటి టైంలో మీకు ఏమైనా కూపన్ అప్లై డీల్స్ వచ్చినాయి అనుకుంటే సో మీకు కూపన్ నాట్ వ్యాలిడ్ అనేది వస్తుంది. సో మీరు జస్ట్ వాటిని ట్రై చేస్తూ ఉండాలి. సో మీకు వర్క్ అయితే అవుతుంది లేదంటే లేదు. సో సింపుల్. సో డీల్స్ పోస్ట్ చేయగానే వెంటనే ఆ ఒక లింక్ మీద క్లిక్ చేస్తే సో ఈ యొక్క ప్రాబ్లం అయితే మీకు రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ డిఫరెన్స్. సో కొన్నిసార్లు నేను ఏదైతే ప్రైస్ మీకు టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ అయితే చేస్తుంటాను సో అది చాలా మందికి డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో దీనికి మనకి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. ఆ ఒక ఆఫర్ వచ్చేసి మీ యొక్క లొకేషన్కి అవైలబుల్ ఉండకపోవడం వల్ల లేదంటే కొన్ని ఆఫర్స్ వచ్చేసి కొన్ని స్పెసిఫిక్ యూజర్స్కి మాత్రమే ఈ యొక్క ఆఫర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి లిమిటెడ్ యూజర్స్కి. సో అప్పుడు కూడా మీకు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అమెజాన్లో మనకి కొన్నిసార్లు ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి ఈ విధంగా కూడా ఉంటుంది. సో ఏదైనా ప్రోడక్ట్ మీకు ప్రైస్ డిఫరెన్స్ చూపిస్తున్నట్టయితే సో ఒకసారి ఆ ఒక పేజ్ని కొద్దిగా పైకి స్క్రోల్ చేసి అదర్ సెల్లర్స్లో చెక్ చేయండి. సో మీకు నేను పోస్ట్ చేసిన ప్రైస్ వచ్చేసి అందులో అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి అమెజాన్లో ఏమవుతుందంటే కొన్ని లూట్ డీల్స్ అనేవి పోస్ట్ చేసినప్పుడు సో మీకు ప్రైస్ డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. అమెజాన్లో మనకి చాలా సెల్లర్స్ ఉంటారు కాబట్టి ఒకే ప్రోడక్ట్ని డిఫరెంట్ సెల్లర్స్ డిఫరెంట్ ప్రైస్కి అయితే సెల్ చేస్తూ ఉంటారు. సో నేను లూట్ డీల్ సంబంధించిన లింక్ పోస్ట్ చేసినా కూడా సో మీకు వేరే సెల్లర్ సంబంధించిన లింక్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో అటువంటి టైంలో మీరు అదర్ సెల్లర్స్లో వెళ్ళి చెక్ చేయాలి. సో అక్కడ నేను పోస్ట్ చేసిన ప్రైస్ అయితే మీకు అక్కడ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందులో నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ కొన్ని ఆఫర్స్ వచ్చేసి మనకి లిమిటెడ్ యూజర్స్కి మాత్రమే అవైలబుల్ అయితే ఉంటాయి. సో అటువంటి టైంలో నేను స్పెసిఫిక్ యూజర్ అని అయితే మెన్షన్ చేస్తాను. సో అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మనకి ఒక ప్రోడక్ట్ అనేది అందరికైతే అవైలబుల్ లేదని. సో రీసెంట్గా మనకి 49 రూపీస్ సంబంధించిన డీల్స్ అయితే వచ్చాయి. సో నేను మనకు ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ చాలా మందికి అయితే ఈ యొక్క డీల్స్ అయితే చూపించట్లేదు, కొందరికి మాత్రమే ఈ యొక్క డీల్స్ అయితే చూపించాయి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి క్యాన్సిలేషన్. సో చాలా లూట్ డీల్స్ అనేవి మనకి క్యాన్సిల్ అయితే అయిపోతుంటాయి. సో ఎక్కువగా మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఏదైనా ప్రోడక్ట్ మనకి లూట్ ప్రైస్లో మనం ఆర్డర్ చేసినా కూడా తర్వాత అవి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఆర్డర్ చేసుకోగానే ఎగ్జైట్ అయితే అవ్వకండి. సో అది మీకు డెలివరీ అయ్యే వరకు మీకు గ్యారంటీ అయితే ఉండదు. సో మీకు క్యాన్సిల్ అయ్యి రిఫండ్ కూడా వచ్చేస్తుంది కొన్నిసార్లు. అండ్ కొన్నిసార్లు డెలివరీ కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ప్రోడక్ట్స్ అనేవి కార్ట్లోకి అయితే యాడ్ అవ్వవు. ప్రాబ్లం వచ్చేసి మనకి ఒక ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయినట్టయితే సో మీకు కార్ట్లోకి అయితే యాడ్ అయితే అవ్వదు. సో ఇటువంటి టైంలో మీరు ఒక లూట్ డీల్ని మీరు లైట్ తీసుకుంటే బెటర్. సో ఇటువంటి టైంలో మీరు ఒక లూట్ డీల్ని వదిలేసేయాలి. సో ఒక ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయినట్టు. సో మీకు ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. సో మనకి లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి సో ఎవరైతే ఫస్ట్ క్లిక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆర్డర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో గైస్ ఇవి మీకు కొన్ని ప్రాబ్లమ్స్. సో మీరు లూట్ డీల్స్ కానీ ఆర్డర్ చేసుకునేటప్పుడు
అండ్ ఇంకా మీకు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుండొచ్చు. సో మీకు ఐడియా కోసం ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కామన్ ప్రాబ్లమ్స్ అని అయితే వీటిని అయితే చెప్తున్నాను. సో ఎవరైతే ఛానల్లో న్యూగా జాయిన్ అవుతారో సో వాళ్ళకైతే ఇవి కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుండొచ్చు. సో అందుకే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారని సో మీకు ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో సో నేను కొన్ని షార్ట్ కట్స్ అయితే యూజ్ అయితే చేస్తుంటాను. సో మనకి ఏదైనా లోడ్ డీల్ వచ్చేసి ఫాస్ట్గా ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి సో వాటి గురించి మీకు ఫుల్గా టైప్ చేసి పెట్టేలోపు అది ఎక్స్పైర్ అయిపోతుందని కొన్ని షార్ట్ కట్స్ అయితే యూజ్ చేస్తాను. లైక్ మనకి ఒకవేళ ఒక డీల్ వచ్చేసి మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పర్చేస్ చేయాలనుకుంటే సో నేను సిసి అని అయితే మెన్షన్ చేస్తాను, క్రెడిట్ కార్డ్ అని షార్ట్ ఫామ్లో. అండ్ ఒకవేళ డెబిట్ కార్డ్ అయితే డీసీ అని. సో ఏదైతే బ్యాంక్ కార్డ్ ఉందో యాక్సిస్ సిసి అని మెన్షన్ చేసినట్టయితే సో మీరు యాక్సిస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలని మీకు ఐడియా అయితే రావాలి. అండ్ అలాగే వచ్చేసి ఆర్ఈజీ అంటే రెగ్యులర్ ప్రైస్ అని. ఒకవేళ మీకు కానీ కూపన్ డీల్ అయితే సియూపీ అని అయితే మెన్షన్ చేస్తాను సో షార్ట్ ఫామ్లో. సో వాటిని మీరు చూసుకొని మీరు అది కూపన్ డీల్ అని మీరు కానీ అర్థం చేసుకున్నట్టయితే సో కూపన్ అప్లై చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఇలా మీకు కొన్ని షార్ట్ కట్స్ అయితే యూజ్ చేస్తుంటాను సో మీకు డీల్ అనేది ఫాస్ట్గా పోస్ట్ చేయడానికి. సో గైస్ ఇవి మీకు లూట్ డీల్స్ సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్. సో ఎవరికైతే లూట్ డీల్స్ గురించి తెలియదో సో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ అలాగే మనకి అప్కమింగ్ డేస్లో వచ్చేసి సేల్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మనకు టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. అండ్ మనకి ఈ యొక్క సేల్స్లో మనకి కార్డ్ ఆఫర్స్ వస్తాయి కాబట్టి సో ఒకవేళ మీ దగ్గర కానీ ఈ యొక్క కార్డ్స్ కానీ లేకపోతే సో మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి లింక్స్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కానీ ఈ యొక్క సేల్లో వచ్చేసి ఈఎంఐ ద్వారా పర్చేస్ చేయాలనుకుంటే సో రీసెంట్గా నేను బజాజ్ ఈఎంఐ కార్డ్ ఎలా అప్లై చేయాలో కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ ఒక వీడియో సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో గైస్ ఈ యొక్క వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.